अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జయవ్వండి। ఈరోజు మెహర్ ప్రభు ప్రేమ సహవాస కార్యక్రమానికి ఇచ్చేసే బాబా ప్రేమ బృందానికి ముందుగా స్వాగతం తెలుపుతూ ప్రార్థనా గీతం నమో మెహర్ బాబా తోటి ఈరోజు కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా శారద గారిని కోరుతున్నాను। జయ బాబా శారద గారు। जय बाबा अंडी जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय बाबा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारु लिवे श्री मेहरु बाबा जोहारु लिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीवा इह परानंद जीवनमेवा। भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु चेसे अज्ञानांधत अंतमु चेसे दिव्य विज्ञान दृष्टि नो संगे दिव्य विज्ञान दृष्टि नो संगे। हरिषड्वर्गमु अंतरिंपगा हरिषड्वर्गमु अंतरिंपगा। अव्यय मोक्षं अनुग्रहिंपुमु अव्यय मोक्षं अनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी थैंक यू अंडी అందరికీ జై బాబా। ఈరోజు మెహర్ ప్రభు ప్రేమ సహవాస కార్యక్రమం రాడు 5:10 వరకు సంకీర్తన కార్యక్రమం ఉంటుంది। 5:10 నుంచి 5:40 వరకు మ్యారేజ్ ప్రసంగం తిరిగి సంకీర్తన కార్యక్రమం 5:50 వరకు ఉంటుంది। తర్వాత నామము ప్రార్థనలు హారతితో ఈరోజు కార్యక్రమం 6 గంటలకు ముగించుకుందామండి। సంకీర్తన కార్యక్రమంలో ముందుగా సిద్ధలక్ష్మి గారు ఒక పాట వలసిన కోరుతున్నాను। తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి। జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు। అందరికీ జై బాబా।
అవతార్ మెహర్ బాబా కీ జై. పలుకవోయి మెహరనుచు పాడవోయి మెహరనుచు, పలుకవోయి మెహరనుచు పాడవోయి మెహరనుచు, మెహరు బాబా నామమే మహాదివ్య మంత్రము, మెహరు బాబా నామమే మధుర మధుర నామము, పలుకవోయి పాడవోయి. మెహరు మెహరు అనుచు వినుచు పరవశించి పోవుటే, మెహరు మెహరు అనుచు వినుచు పరవశించి పోవుటే, పరమార్థము గాయకులకు పరమరమ్య యోగము, పలుకవోయి పాడవోయి. పలుకవోయి మెహరనుచు పాడవోయి మెహరనుచు, మెహరు నామ మెహరు బాబా నామమే మహాదివ్య మంత్రము, మెహరు బాబా నామమే మధుర మధుర నామము, పలుకవోయి పాడవోయి. అన్య చింతనేల మనకు మెహరు స్మరణ చాలురా, అన్య చింతనేల మనకు మెహరు స్మరణ చాలురా, అవతారుని కాలములో మెహరు స్మరణే మేలురా, పలుకవోయి పాడవోయి. గాత్రమున్న చాలదురా ఆత్రము అవసరమురా, గాత్రమున్న చాలదురా ఆత్రము అవసరమురా, ఆత్రమున్న మెహరు నామ స్మరణి సాధనమురా, పలుకవోయి పాడవోయి. పలుకవోయి మెహరనుచు పాడవోయి మెహరనుచు, మెహరు బాబా నామమే మహాదివ్య మంత్రము, మెహరు బాబా నామమే మధుర మధుర నామము, పలుకవోయి పాడవోయి. మెహరు అనగ ప్రేమేయని మెహరే భగవంతుడని, మెహరు అనగ ప్రేమేయని ప్రేమే భగవంతుడని, ప్రేమను ప్రేమించి మెహరు శ్రీగమారు సోదరా, ప్రేమను ప్రేమించి మెహరు శ్రీగమారు సోదరా, పలుకవోయి పాడవోయి. పలుకవోయి మెహరనుచు పాడవోయి మెహరనుచు, మెహరు బాబా నామమే మహాదివ్య మంత్రము, మెహరు బాబా నామమే మధుర మధుర నామము, పలుకవోయి పాడవోయి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు ఒక పాట పాడతారు, తర్వాత మెహర్ దినేష్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబు సార్. అవతార్ మెహర్ బాబా కి జై. ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయంలో కదిలెనులే కన్నులలో ఈ మెహరుని అవతారం, ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయంలో కదిలెనులే కన్నులలో ఈ మెహరుని అవతారం,
నిన్ను నిన్ను ఎరుగగలేము, నిన్ను ఎరుగగలేము, నేడు నిన్ను మరువగలేము. ఆ కైలాసవాసుడ నీవేనా, ఈ ఆ వైకుంఠ వాసుడు మెహరేనా. ఇంకెన్నెన్నో రూపాలు నీవా, ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో ఈ మెహరుని అవతారం. శరణు వేడి పిలిచితినన్నా, శరణు వేడి పిలిచితినన్నా, పలుకవేళ ఓ మెహరన్న. నీవే నా పంచ ప్రాణమై, నీవే నా దైవ రూపమై, కలిలో మానవ దైవమై, ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో ఈ మెహరుని అవతారం. ఈ మెహరుని సన్నిధిలో సకల లోక సంచారా, జీవకోటి కాదారా, సకల లోక సంచారా, జీవకోటి కాదారా. సద్గురువులే నిన్ను వేడగా, సరుగుణ భువి కరుదంచపగా, నీ మౌనమునే కొనసాగించగా, ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో ఈ మెహరుని అవతారం, ఈ కన్నుల అవతారం. అవతార్ మెహర్ బాబాకి జై. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. కార్మిక్ జై బాబా. జై అవ్వండి. ఇప్పుడు మెహర్ దినేష్ గారు ఒక పాట పాడతారు, తర్వాత శర్మ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం, చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం, ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపనాగదు, ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపనాగదు. చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం, ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపనాగదు, ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపనాగదు. వింత వింత కాంతులీను కంటి చూపుతో, కాంతులు వెదజల్లే రమణీయ రూపుతో, వింత వింత కాంతులీను కంటి చూపుతో, కాంతులు వెదజల్లే రమణీయ రూపుతో, చింతవలదు అంటాడు, చెంత చేరమంటాడు, చింతవలదు అంటాడు, చెంత చేరమంటాడు, కనులలో తలపులో నిలిచెను చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం,
ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపనాగదు. ఆ మందహాసము మనసుకు పారవస్యము, ఆ పారవస్యము ప్రేమకు ఆధారము. ఆ మందహాసము మనసుకు పారవస్యము, ఆ పారవస్యము ప్రేమకు ఆధారము. నవనీతము ప్రియ హృదయము ప్రేమ నిలయము, నవనీతము ప్రియ హృదయము ప్రేమ నిలయము. ఆశ్రయమై లభించెను జన్మధన్యము, నా జన్మధన్యము. చిలక ముక్కు చిన్మయ రూపము, చిరునవ్వుల మోహన రూపము. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపనాగదు. చింతలన్నీ మరిపించు చిలిపి నవ్వుతో, శాంతిని కలిగించు తన మూగ భాషతో. చింతలన్నీ మరిపించు చిలిపి నవ్వుతో, శాంతిని కలిగించు తన మూగ భాషతో. స్మరణ చేయమంటాడు సనాతనుడనంటాడు, స్మరణ చేయమంటాడు సనాతనుడనంటాడు. మెహరు శ్రీ మెహరు జై మెహరను, చిక్కముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం. చిలక మొక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపనాగదు. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపనాగదు. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అంకుల్, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా దినేష్. ఇప్పుడు శర్మ గారు ఒక పాట పాడతారు, తర్వాత సులోచన గారు సిద్ధంగా ఉన్నారు. अवतार मेहर बाबा की जय. जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा, जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం, శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం తను మనుములు అర్పణ చేసి, అణువణువు మెహరని తలచి. తను మనుములు అర్పణ చేసి, అణువణువు మెహరని తలచి. అహరహము ప్రేమను కోరి అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం త్రిభువన సమ్మోహన రూపం, దహించును మనలో పాపం తరిచేరగ ప్రేమ స్వరూపం అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం ఆశ్రయం ఒక అద్భుత వరము,
ఆ స్మరణము చేయుటే ఘనము, ఆశ్రయమొక అద్భుత వరము, ఆ స్మరణము చేయుటే ఘనము, ఆనందము అన్నవమవగా అనవోయి మేహరు బాబా, ఆనందము అర్ణవమవగా అనవోయి మేహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా. అది అది సాగర ప్రేమ ప్రవాహం, ఆ నామమే ప్రేమకు నిలయం, ఆ రూపమే ప్రేమాలయము, ఆ నామమే ప్రేమకు నిలయం, ఆ రూపమే ప్రేమాలయము, ఆ వరమే అనుభవమవగా అనవోయి మేహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా. జై బాబా జై బాబా జై బా జై బాబా మేహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం, సర్వులను చేయు పునీతం, శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మేహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా పందికేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్. జై బాబా శర్మ గారు. ఇప్పుడు సులోచన గారు పాడాలి, తర్వాత విశాల్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా సులోచన గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. శరణు వేడి తిని కరుణమూర్తివని సరగుణ బ్రోమురా, బాబా భవమును బాపుమురా, బాబా భవమును బాపుమురా. శరణు వేడి తిని కరుణమూర్తివని సరగుణ బ్రోమురా, బాబా భవమును బాపుమురా, బాబా భవమును బాపుమురా. గతమున చేసితి పాపములెన్నో, పతితుడనై చెరించితి చాలా, గతమున చేసితి పాపములెన్నో, పతితుడనై చెరించితి చాలా. నాగతి నీవని నమ్మితి బాబా, నయమున దయగను దీన దయాలు, నాగతి నీవని నమ్మితి బాబా, నయమున దయగను దీన దయాలు. పతిత పావన పురాణ పురుష భక్తితో నిను దలతు, ఓ బాబా భవమును బాపుమురా, ఓ బాబా భవమును బాపుమురా. శరణు వేడి తిని కరుణమూర్తివని సరగుణ బ్రోవుమురా, ఓ బాబా భవమును బాపుమురా, ఓ బాబా భవమును బాపుమురా. 70,000 మైళ్ళ దూరము కాలినడక నవలీలగ నడచి, 70,000 మైళ్ళ దూరము కాలినడక నవలీలగ నడచి, మస్తులనే ప్రేమోన్మాదులను చైతన్యులుగా చేసితివటరా, మస్తులనే ప్రేమోన్మాదులను చైతన్యులుగా చేసితివటరా. దీన జనావన దైవము నీవని నమ్మితి పరమాత్మ, ఓ బాబా భవమును బాపుమురా, ఓ బాబా భవమును బాపుమురా. శరణు వేడి తిని కరుణమూర్తివని సరగుణ బ్రోవుమురా, ఓ బాబా భవమును బాపుమురా, ఓ బాబా భవమును బాపుమురా. భక్తుడైన నరసింహారావు
నీ మహిమలు తెల్పగ వింటిని బాబా. భక్తుడైన నరసింహారావు నీ మహిమలు తెల్పగ వింటిని బాబా. నిశ్చయముగ నీ నామస్మరణమే శరణ్యమని మది నమ్మితి బాబా. నిశ్చయముగ నీ నామస్మరణమే శరణ్యమని మది నమ్మితి బాబా. మెహేరు బాబా భక్త ప్రియా ఓ బాబ్జీ హృదయేశ. ఓ బాబా భవమును బాపుమురా. ఓ బాబా భవమును బాపుమురా. శరణు వేడి తిని కరుణమూర్తివని సరగుణ బ్రోవుమురా. ఓ బాబా భవమును బాపుమురా. ఓ బాబా భవమును బాపుమురా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. వెంకటేశ్వరరావు గారు జై మెహర్ బాబా. జై బాబా అండి. ఇప్పుడు విశాలి గారు పాడతారు. తర్వాత శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై మేర బాబా అంకుల్. అందరికి జై మేర బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇది ప్రేమమయుని పాట రాయించాడు ఈ పూట. ఇది ప్రేమమయుని పాట రాయించాడు ఈ పూట. వినరండి సుజనులారా, వినరండి సుజనులారా, మెహర్ బాబా ప్రేమికులారా. ఇది ప్రేమమయుని పాట రాయించాడు ఈ పూట. తొలి ప్రేమికులకు బాబా వినిపించిన సత్యాలు వినగలిగే తరుణమిది. ఇవి మౌన భాష్యాలు వినరండి వినయముగా. ప్రతి మాట అణుకువతో జగద్గురువే నేడు బాబా. జగద్గురువే నేడు బాబా. అవతార్ మెహరు బాబా. ఇది ప్రేమమయుని పాట రాయించాడు ఈ పూట. వినరండి సుజనులారా, వినరండి సుజనులారా, మెహర్ బాబా ప్రేమికులారా. ఇది ప్రేమమయుని పాట రాయించాడు ఈ పూట. ఆధ్యాత్మిక జీవనము కుసుమాల పాన్పు కాదు, అది ముళ్ళ బాటయనుచు తెలిపాడు ప్రియతముడు. తల వంచుకు నడవాలి, తల తిరుగుడు విడవాలి. బాధైనా సౌఖ్యమైనా, బాధైనా సౌఖ్యమైనా చిరునగవుతో సాగాలి. ఇది ప్రేమమయుని పాట రాయించాడు ఈ పూట. వినరండి సుజనులారా, వినరండి సుజనులారా, మెహర్ బాబా ప్రేమికులారా. ఇది ప్రేమమయుని పాట రాయించాడు ఈ పూట. ప్రతి క్షణము మెహరు అనుచు సాగాలి జీవితాలు. ప్రతి భావనలో మెహరే విహరించుచుండాలి. మెహరే మన సహచరుడై మన తోడుగా ఉండాలి. మాటలను మన చేతలను, మాటలను మన చేతలను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఇది ప్రేమమయుని పాట రాయించాడు ఈ పూట. వినరండి సుజనులారా, వినరండి సుజనులారా, మెహర్ బాబా ప్రేమికులారా. ఇది ప్రేమమయుని పాట రాయించాడు ఈ పూట. ఇది ప్రేమమయుని పాట రాయించాడు ఈ పూట.
बोलो अवतार मेहर बाबा की जय। जय बाबा, థ్యాంక్ యూ బాబా, అందరికి జై మేరు బాబా అండి. థ్యాంక్ యూ అంకుల్, జై బాబా. జై బాబా అంకుల్. జయబాబు అండి. ఇప్పుడు శ్రీకుమార్ గారు పాడతారు, తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. ఈ రోజు ప్రార్థనలు మాలతి గారు చేస్తారు. జయబాబా శ్రీకుమార్ గారు. జయబాబా అండి, శ్రీకుమార్ గారు పాడుతున్నారా? శ్రీకుమార్ గారు నా మాట వినపడుతోందండి? జయబాబా వినిపిస్తుందండి, వినిపిస్తుంది. వినిపిస్తుంది సార్. శ్రీకుమార్ గారు పాడతారా? ఓకే, ఆనంద్ కుమార్ గారు మీరు పాడండి. జై మెహర్ బాబా సార్. జయబాబా అండి. అగోచరుని చూడలేము అదో తమాషా, అయినా కలడని అంటాం ఎందుకు తెలుసా. అగోచరుని చూడలేము అదో తమాషా, అయినా కలడని అంటాం ఎందుకు తెలుసా. చూడనిది తెలియననుట తప్పే అయినా, చూడనిది తెలియననుట తప్పే అయినా, ఒప్పుకోము ఎందుకో అదో తమాషా. అగోచరుని చూడలేము అదో తమాషా, అయినా కలడని అంటాం ఎందుకో తెలుసా. కోయిల పాటను చూడగా సాధ్యమౌనా, గులాబీల రంగు వినగ సాధ్యమేనా. కోయిల పాటను చూడగా సాధ్యమౌనా, గులాబీల రంగు వినగ సాధ్యమేనా. ప్రకృతిలో ప్రతి అందపు చందము తెలియా, ప్రకృతిలో ప్రతి అందపు చందము తెలియా, కొందరికే సాధ్యమౌను చెప్పగతరమా. అగోచరుని చూడలేము అదో తమాషా, అయినా కలడని అంటాం ఎందుకో తెలుసా. దేవుడు లేడని పలుకుట హాస్యము కాదా, మానవుడే దేవుడనుట సత్యము కాదా. దేవుడు లేడని పలుకుట హాస్యము కాదా, మానవుడే దేవుడనుట సత్యము కాదా. తనను తాను తెలుసుకొనుట మోక్షము కాదా, తనను తాను తెలుసుకొనుట మోక్షము కాదా. దేవుని పని అదేనంటే మర్మము కాదా. గోచరుని చూడలేము అదో తమాషా, అయినా కలడని అంటాం ఎందుకో తెలుసా. మెహరు బాబా దేవుడనుట అతిశయమైతే, మెహరు బాబా దేవుడనుట అతిశయమైతే, రామకృష్ణ అనుట కూడా అంతే కాదా. మెహరు బాబా దేవుడనుట అతిశయమైతే, రామకృష్ణ అనుట కూడా అంతే కాదా. వినదగునెవ్వరు చెప్పిన నీతి వాక్యము, వినదగునెవ్వరు చెప్పిన నీతి వాక్యము, మెహర్ శ్రీ
చెప్పినప్పుడు అంతరాధము అగోచరుని చూడలేము అదో తమాషా అయినా కలడని అంటావు ఎందుకో తెలుసా అగోచరుని చూడలేము అదో తమాషా అయినా కలడని అంటావు ఎందుకో తెలుసా చూడనిది తెలియననుట తప్పే అయినా చూడనిది తెలియననుట తప్పే అయినా ఒప్పుకోము ఎందుకో అదో తమాషా అగోచరుని చూడలేము అదో తమాషా అయినా కలడని అంటాం ఎందుకో తెలుసా జై బోలో అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై మెహర్ బాబా అండి అందరికి. జై మెహర్ బాబా. పన్నగేశ్వరరావు గారు థ్యాంక్ యూ సార్. జై బాబా నాన్న కుమార్ గారు. జై బాబా. ఇప్పుడు శ్రీకుమార్ గారు పాడతారా మీరు? జై బాబా శ్రీకుమార్ గారు. ఓకే, రెస్పాండ్ అవ్వట్లేదు. రజనీ గారు మీరు ప్రసంగాన్ని ప్రారంభించండి 5:35 వరకు. జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు మనం అంటే మెహర్ ప్రభు యొక్క విశ్వవ్యాప్తమైన బాధ గురించి, అసలు మనకి బాధలెందుకు, ఈ బాధల వలన మనకి ఒక్క నిమిషం అసలు నిజమైన బాధ అంటే ఏంటి, అసలు బాధలు ఎందుకు వస్తాయి, ఇలాంటి విషయాల గురించి మనం ఈరోజు ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందామండి. అంటే ఆనందకరంగా జూలై 10th బాబా దగ్గరికి వెళ్ళొచ్చాము. వచ్చాక అంటే పూర్తి ఆనందాన్ని పొందాం. మళ్ళీ ఈ బాధల గురించి ఎందుకు తెలుసుకోవాలి మనం అనుకుంటున్నాం అంటే, ఈ బాధ అన్నది బాబా దగ్గరికి చేరుస్తుందని బాలనాటి కూడా అంటారు. బాలనాటితో బాబా కూడా అన్నారు, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు ఎక్కువ నన్ను తలుచుకున్నావా, బాధగా ఉన్నప్పుడు నన్ను ఎక్కువ తలుచుకున్నావా అంటే, బాలనాటి అంటాడు బాధగా ఉన్నప్పుడే ఎక్కువ తలుచుకున్నాను బాబా అంటే, అయితే బాధ మంచిదే అని చెప్పిన బాబా మాటలు మనకు గుర్తున్నాయి కనుక ఈరోజు ఒక్కసారి ఈ బాధ గురించి మనం తెలుసుకుందామండి. అంటే భగవంతుడు ఏ పని చేసినా కూడా అది సంబంధించిన అందరికీ కూడా అత్యధిక లబ్ధిని చేకూరుస్తుంది. హఫీజ్ మహాకవి కూడా అంటాడు. ఏమంటాడంటే హఫీజ్ మహాకవి, నన్ను అజ్ఞానం నుండి బయటపడేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏది చేసినా సంబంధించిన వారందరికీ కూడా అత్యంత లాభం చేకూరడానికే. అంటే మనకు అనిపిస్తుంది కదా, ఒక కరోనా చూడండి, భూకంపాలు చూడండి, ప్రకృతి ఇవి మన ఫ్లైట్ చూడండి, ఏది చూసినా కూడా మనకి అదేంటి భగవంతుడు ఇంత నిర్దయంగా ఉన్నాడా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆ పరిస్థితులను బట్టి. ఎందుకంటే ఆ భయంకర పరిస్థితులు ఏమవుతాయంటే మానవుణ్ణి అయోమయ పరిస్థితిలోకి నెట్టేస్తాయి అంటున్నారు. అంటే ఎక్కువ ప్రాపంచికానికి అతుక్కుపోవడం వలన భగవంతుడు మనకి అర్థం కాదు. ఆయన ఆ పరిస్థితిలో మానవుడికి అర్థం కాదు. కానీ హఫీజు మహాకవి ఎలాంటి వాడు అన్నాడు అంటే అది నిజం. ఎందుకంటే ఆయన గురువులు బానిస, భగవంతుని బానిస అని చెప్తూ ఉంటాడు హఫీజు మహాకవి. కాబట్టి ఆయనేమంటున్నారంటే, ఆయన చేసిన ఏ పనైనా సరే మనకది అర్థం కాదు. కానీ అందరి లబ్ధి కోసమే ఆయన చేస్తాడు అని. బాబా ఏమంటారు? నా ఆజ్ఞ లేనిదే ఆకు కూడా కదలదు అంటున్నారు. అంటే బాబా ఆజ్ఞ ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయా అని కూడా కొంతమంది అనవచ్చు. కానీ బాబా ఎందుకు పట్టించుకోవటం లేదు? ఎందుకింత భయంకరమైన పరిస్థితులొస్తున్నాయని మనం అనుకుంటే, ఇదంతా కూడా భగవంతుని యొక్క ప్రణాళిక ప్రకారమే నడుస్తూ ఉంది అని మనం అవగాహన చేసుకోవాలి. అంటే ఆయన ఇచ్చ లేనిదే ఏం జరగదని మనం తెలుసుకోవాలి. బాబా కూడా అంటారు కదా, నా అవతార కార్యం 100% సంతృప్తికరంగా జరిగింది, ముగిసిందని చెప్పారు బాబా. మరి అయినా కూడా ఈ పరిస్థితులేంటి అని మనకి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితులు విన్నా, మనం పేపర్‌లో చదివినా, చూసినా ఇలాంటి పరిస్థితులు ఎందుకొస్తున్నాయి అంటే, బాబా ఒకసారి లైఫ్ సర్క్యులర్‌లో చెప్తారండి. ఎప్పుడంటే 1953లో 9th లైఫ్ సర్క్యులర్‌లో బాబా అంటారు, మీ నిజాయితీ నా పట్ల సమర్పణాభావం, నా పట్ల మీరు ఎంత అంకిత భావంతో ఉన్నారో తెలియజేసేందుకు ఎదురయ్యేవే ఈ పరిస్థితులు అంటున్నారు బాబా.
అందుకే మండలి ప్రార్థనలో అధికాధికంగా అంటే ఈ అధికాధికమైన ప్రేమ అవుతుందంటే ఏం జరిగినా సరే తండ్రి నీ ఇచ్చ అని తలవొగ్గుతాడనమాట మానవుడు. అందుకని బాబా లైఫ్ సర్క్యులర్‌లో ముందే చెప్పేశారు. అంటే ఎలా ఉండాలి నిజాయితీ పూర్తి 100% అన్నారు. అందుకే 7 రియాలిటీస్ ఇచ్చారు బాబా. అది తప్ప ఇంకోటి ఉండకూడదనమాట. నిజాయితీ ఉందనుకోండి భగవంతుడి యందు ఉన్న నిజాయితీయే నిజాయితీ. ఇంక ఏ విషయంలో నిజాయితీ ఉన్నా అది నిజాయితీ కాదు. అలాగే త్యాగం, ప్రేమ ఏదైనా సరే భగవంతుడు తప్ప ఇంకేది అన్యమేది ఉండకూడదనమాట. అందుకనే బాబా 7 రియాలిటీస్ ఇచ్చారు. ఈ లైఫ్ సర్క్యులర్‌లో కూడా బాబా ఏం చెప్తున్నారు? నా పట్ల సమర్పణా భావం, నా పట్ల మీరు ఎంత అంకిత భావంతో ఉన్నారో తెలియజేసేందుకు ఎదురయ్యేవే ఈ పరిస్థితులు. మిమ్మల్ని పరీక్షించే సమయం అతి దగ్గరలోనే ఉంది కాబట్టి, నా ప్రేమికులంతా జాగరూకులై ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి అన్నారు లైఫ్ సర్క్యులర్‌లో. మళ్ళీ 45 లైఫ్ సర్క్యులర్‌లో బాబా కూడా అంటారు, మీకెదురయ్యే అవమానకర పరిస్థితులు, మీకు నా పట్ల గల ప్రేమ, నాకు విధేయత చూపడంలో మీకు గల సంసిద్ధత పరీక్షింపబడతాయి. అప్పుడున్న పరిస్థితులే మిమ్మల్ని ఆ పరీక్షకు గురిచేస్తాయి. అట్టి అవమానకర పరిస్థితుల్లో కూడా నా కొంగును పట్టుకుని ఉండగలిగేవారు బహు అదృష్టవంతులు అంటున్నారు బాబా. అంతేకాకుండా బాబా అంటున్నారు, నా ప్రేమ యొక్క దివ్య వైభవంలో విజయం సాధిస్తారు అన్నారు. అంటే ప్రేమ యొక్క దివ్య వైభవం ఏంటి? మనకు అర్థం కాదు. అందుకని బాబా ఇంకొంచెం క్లియర్‌గా అంటున్నారు, ఎట్టి పరిస్థితులు ఎదురైనా బాబా కొంగును విడిచిపెట్టకుండా, ఆ కొంగును పట్టుకుని దృఢంగా ఉండాలి మీరు అని చెప్తున్నారు. అందుకే నా కొంగును దృఢముగా పట్టుకొనుటకే అంటే మహామంత్రం అండి బిలవెడ్ గాడ్ అన్నది. అంటే ఇంత ప్రేయరు మనం చేయలేకపోయినా కనీసం ఒక్క సెకను పట్టే ఆ బిలవెడ్ గాడ్ మంత్రం చదువుకున్నా చాలండి. తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో అంటే విశ్వకార్య ఒత్తిడిలో ఉన్నా కూడా నీ బాధ్యత నన్ను నిలబడనివ్వదు అని బాబా అభయం ఇచ్చేశారు. కాబట్టి బిలవెడ్ గాడ్ అన్నది మహామంత్రం. ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు? నా ప్రేమ యొక్క దివ్య వైభవంలో పట్టుకుని ఉండగలిగేవాడు అంటే ఆయన కొంగు పట్టుకుని ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా బాబానే అంటిపెట్టుకుని ఉంటే కనుక నిన్ను నేను రక్షించడానికి అంటే ఆయన్ని ఇంకా తప్పుకోవడానికి కుదరదనమాట. అది బాధ్యత అయిపోతుంది నాకు అని బాబా ఇచ్చిన అభయం ఉంది మనకి. ఈ సందర్భంగా మనం ఒకటి తెలుసుకుందామండి. అంటే ఈ బాధలు, ఈ కష్టాలు గురించి ఒక ఆర్టికల్ రాశారు. ఇక్కడ 'అవతార్ మెహర్‌లో' ఎస్.ఎస్. లక్ష్మి గారు రాశారు. దాని గురించి ఒక్కసారి చదువుకుందాం. అంటే అది 'మై విష్‌లో' బాబా ఇచ్చిన సందేశమే. బాబా ఏమన్నారు 'మై విష్' ఏది చూసుకున్నా ఎక్కడికొచ్చినా 'మై విష్‌లో' పాయింట్‌లే మనకు కనెక్ట్ అవుతూ ఉంటాయండి. అందుకే బాబా ఏమన్నారు, నా ప్రేమికుడున్నవాడు నా ఆర్డర్ అన్నారిది. అంతేగాని మీరు చెయ్యాలి అంటే మీరు చేస్తే చెయ్యండి అలా అనలేదు బాబా. నన్ను ప్రేమించేవాళ్ళు తప్పకుండా పాటించవలసినవి ఇవి మై విష్ అంటే నా వాంఛితము. అంటే బాబా ఇచ్చేది. అందులో బాబా ఏం చెప్తున్నారు ఒక పాయింట్‌లో, ఈ బాధలు ఎట్టి పరిస్థితుల్లోనైనా బాబా నన్ను ఈ పరిస్థితిలో ఉంచెను అని నిజాయితీగా, హృదయపూర్వకంగా తలుచుకోమంటున్నారు. కానీ చాలా కష్టం. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఉన్నంత సేపు మన కష్టమే మనకి చాలా బుర్రంతా నిండిపోయి ఉంటుంది. బాబా అక్కడ బాబాకే ప్లేస్ ఉండదు. అందుకనే బాబా ఏమన్నారు, నిరంతర నామస్మరణ దోమతెరలా రక్షిస్తుంది అని ఎందుకన్నారు అంటే, ఈ నిరంతర నామస్మరణ ఏమవుతుందంటే, ఎలాంటి కష్టమొచ్చినా కూడా దానికి చిన్న ప్లేసు, బాబా నామానికి ఎక్కువ ప్లేసు ఇవ్వడం వల్ల అది మనని అంటకుండా వెళ్ళిపోతుందన్నమాట. మనమే అనుకుంటాం, ఇంత పెద్ద ఆపద నుండి మనం ఎలా రక్షింపబడ్డాం అంటూ ఉంటారు చూడండి కొంతమంది. యాక్సిడెంట్ అవుతుంది. కారంతా అంటుకుపోతుంది. కానీ వాళ్ళిద్దరూ బయటపడ్డారు. మనకు తెలిసిన బాబా ప్రేమికులిద్దరున్నారు రాజమండ్రిలో. మొత్తం కారు అసలు ఎందుకు పనికిరాదు. అంటుకుపోతుంది. కానీ వాళ్ళిద్దరూ బయటపడ్డారు. అంటే బాబా అలా రక్షిస్తాడనమాట. ఆ కర్మ ఫలాన్ని పెద్దగా అనుభవించవలసిన దాన్ని చిన్నగా తీసేస్తాడనమాట. ఈ విషయమే అండి అహ్మద్ నగర్‌లో బాబా ఒకసారి కుష్టివారి ఆశ్రమం ఉండేది. దానికి బువా సాహిబ్ అనే ఒకతను అధ్యక్షుడిగా ఉండేవాడనమాట. ఓసారి బాబా ఆశ్రమానికెళ్తారు. అంటే ఈ బాధ గురించి బాబాయే స్వయంగా ఒకళ్ళ చేత చెప్పిస్తారు మండలితో. ఆ విషయం మనం తెలుసుకుంటే అసలు బాధలెందుకొస్తాయో మనకర్థమవుతుంది. ఈ ఆశ్రమానికి బాబా వెళ్తారు. బువా సాహిబు అడుగుతారన్నమాట. బాబాని రమ్మని ఈ కుష్టివారి ఆశ్రమానికి ఒక్కసారి వచ్చి వాళ్ళకి దర్శనం ఇమ్మని అడిగితే, అలాగే అని చెప్తారు. కానీ బాబా అంటారు, ఎక్కువ ప్రచారం చేయవద్దని చెప్తారు. ఈ కుష్టివారంటే బాబాకి చాలా ఇష్టం కదా! ఈ అందవికారపు పంజరంలో ఉన్న అందమైన ఆత్మలని బాబా అన్న మాట కూడా
మనకి గుర్తుంది. ఓకే. అక్కడ బాబా ఏం చేస్తారంటే డాకే ఫాల్కర్‌తో పాటు కొందరిని తీసుకొని వెళ్తారు బాబా. అక్కడ ప్రతివారు కూడా బాబాని దర్శనం చేసుకొని, బాబా చేతుల మీదుగా ప్రసాదం తీసుకుంటారు. బువ్వా సాహెబ్ అంటాడు, బాబాను ఏదైనా ఒక సందేశం ఇవ్వమని అడిగితే, బాబా డాకే ఫాల్కర్‌ని చెప్పమంటారు. చూడండి ఎట్లా ఉంటుందో అసల. ఆయన బహిరాశ్రమం స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ ఉంటారు ఈ డాకే ఫాల్కర్. అప్పుడు డాకే చెప్తాడు, అద్భుతంగా చెప్తాడు. ఈ కుష్టు వ్యాధులు, వాళ్ళ బాధలు పడుతున్నప్పుడు, ఆ బాధల గురించి డాకే అంటాడు, కుష్టువారిని ఉద్దేశించి, "ఈ రోజున మీరందరూ బాబాను దర్శించి చాలా అదృష్టవంతులైనారు. భగవంతుడు బాధలు పడేవారిని ఎక్కువగా ప్రేమిస్తాడు" అని చెప్తున్నట్ట డాకే ఫాల్కరు. మీరంతా ఎంతో ఎక్కువగా బాధపడుతున్నారు. అంటే నిజంగా ఆ వ్యాధి చాలా భయంకరం. సమాజం కూడా వెలివేస్తుందండి. అప్పట్లో చాలా ఎక్కువగా ఉండేది. బాబా చేసిన ఈ అద్భుతమైన ఈ ప్రక్రియ వలన ఇప్పుడు అప్పుడు 90% ఉండేది. ఇప్పుడు 10% కూడా లేకుండా చేశాడు తండ్రి. అలాంటి అద్భుతమైన కార్యాన్ని చేశాడు. ఆ టైంలో ఈ డాకీ ఫాల్కర్ చెప్తున్నాడు. ఏమని? "మీరు చాలా అదృష్టవంతులు. భగవంతుడు బాధలు పడేవారినే ఎక్కువగా ప్రేమిస్తారు. మీరంతా ఎంతో ఎక్కువగా బాధపడుతున్నారు. అందుకే భగవంతుడు తనంత తానుగా శ్రద్ధ తీసుకొని మీ వద్దకు వచ్చారు" అన్నట్ట డాకీ ఫాల్కరు. మీ బాధలు గత జన్మల తాలూకా చెడ్డ సంస్కారాలను అందం చేస్తాయి. కొత్త సంస్కారాలను ఒక చక్కని మంచి జీవితం గడపడానికి ఉపయోగపడతాయి. మీరు బాబా ఆశీస్సులు అందుకున్నారు కనుక మీకు మనోధైర్యం, మనోస్థైర్యం, ధైర్యం అన్నీ వస్తాయి. బాధలను, కష్టాలను చిరునవ్వుతో భరిస్తూ నిత్యం భగవంతుని తలుచుకోవాలి అన్నట్ట డాకే ఫాల్కర్. ఈ డాకే ఫాల్కర్ చెప్పిన ఒక కథను కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకుందామండి. అంటే భగవంతుడు ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తాడు అనడానికి ఒక చిన్న కథ కూడా చెప్పాట. అదేంటంటే ఒక ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఆమెకు నలుగురు కొడుకులున్నారు. వాళ్ళు చాలా పేదవారు. పిల్లలు ఏదైనా కొనమని ఏడుస్తూ ఉంటారట. ఇంకా తల్లి ఆ బాధ భరించలేక ఒక అణ, ఒక అణ ఇచ్చి ఒక చాక్లెట్ తెచ్చుకోమందట. ఆ చాక్లెట్ ముగ్గురు కొడుకులకే సరిపోయిందట. నాలుగో నాలుగో వాడు ఏడుస్తున్నట్టు విపరీతంగా. నాకింకోటి కొను, నాకింకోటి కొను అని. ఎంత ఓదార్చినా కూడా వాడు ఊరుకోట్లేదు. అప్పుడు తల్లి అందుట, "మనం చాలా పేదవాళ్ళం నాన్న. మరొక చాక్లెట్ నేను కొనలేను. కానీ దానికన్నా తియ్యగా ఉండేది ఇస్తాను" అందిట తల్లి. అంటే వెంటనే వాడు ఆశ్చర్యంగా, అంతకన్నా తియ్యగా ఏముంటుందని ఆశ్చర్యంగా తిరిగేసి చూసాట. వెంటనే ఆ తల్లి ఎత్తుకుని ఆ పిల్లవాడిని బుగ్గల మీద, నుదురు మీద, శరీరం మీద అంతా ముద్దుల వర్షం కురిపించేసింట. పిల్లవాడు అంతసేపు ఏడుస్తున్న పిల్లవాడు కిలకిల నవ్వుతూ చాలా సంతోషపడతాడు. ఎలాగా? చాక్లెట్స్ తింటున్న పిల్లవాడి ఆనందం కన్నా ఈ ఆనందం ఈ నాలుగో పిల్లవాడి ఆనందం కేరింతలతో నిండిపోయింట. అలాగే భగవంతుడు కూడా అంటున్నాడు డాకే ఫాల్కరు. భగవంతుడు కూడా అంతే. నీవడిగిన ప్రతి దానిని ఇవ్వలేకపోవచ్చు. ఆ తల్లి పెట్టిన ముద్దులు మాదిరిగానే భగవంతుడు నీకిచ్చిన బాధలు ముద్దులు తాలూకా చిన్ని తీపి గురుతులు అని చెప్తున్నాడు డాకే ఫాల్కరు. అసలు ఎంత అద్భుతమైన మాటండి. నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ డాకే ఫాల్కర్ మాటలు, ఆ చెప్పిన విధానం మనకే ఎంత ఆనందం కలిగిస్తే వాళ్ళకి మరింత ఆనందం కలిగించి బాబా కూడా చాలా సంతోషించేసారటండి డాకే ఫాల్కర్ మాటలకి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే ఈ ఈ ఈ సంతోషం ఉంది చూసారా? ఆ నాలుగో పిల్లాడు పడిన సంతోషం అలాగే భగవంతుడు కూడా అంటున్నాడు. అంటే ఈ కుష్ఠవ్యాధి తగ్గట్లేదు కదా! వాళ్ళు భగవంతుడికి దూరం అయిపోతారని ఇంత అద్భుతమైన కథ చెప్తూ, మీరు కూడా భగవంతుని ముద్దు బిడ్డలు అని చెప్తున్నాడు డాకే ఫాల్కరు. బాబా కూడా అన్నారు కదా! అందమైన అందవికారపు పంజరంలో ఉన్న అందమైన ఆత్మలు. అంటే ఎంత అద్భుతంగా తండ్రి పోల్చాడు. దాన్ని ఎంత అద్భుతంగా డాకే ఫాల్కర్ అనువదించి ఒక కథను చెప్పాడు అన్నది మనకిక్కడ అవగతమవుతుందండి. అంటే నీవడిగిన ప్రతి దాన్ని ఇవ్వలేకపోవచ్చు. ఆ తల్లి పెట్టిన ముద్దులు మాదిరిగానే భగవంతుడు నీకిచ్చిన బాధలు ముద్దుల తాలూకా చిన్న తీపి గుర్తులు అంటున్నాడు. బాబా మనం నిరంతరం అంటే మీరు నిరంతరం గుర్తు చేసుకోవాలి భగవంతుణ్ణి. బాబాకు మీరు ప్రియమైన వారు. మిమ్మల్ని ముద్దు పెట్టిన ఆ దివ్య ప్రీతమని ఆశీస్సులు మీకు లభించాయి. ఆ దివ్య ప్రీతమైన ఆశీస్సుల వలనే ధైర్యంతో కష్టాలను, బాధలను భరించగలరు. ఇదంతా అని చెప్తున్నట. ఇదంతా విన్న వారందరూ కూడా కళ్ళమన్నీళ్ళు పెట్టుకున్నారటండి. ఆ కుష్టు వ్యాధిగ్రస్తులందరూ కూడా
అంటే మేము భగవంతుడికి అంత ముద్దు బిడ్డలమా అని వాళ్ళ మీద వాళ్ళకే ఆనందం, అంటే ఒక రకమైన సంతోషం, తృప్తి కలిగింది. ఈ ఈ ఈ శారీరక బాధ కాదు. కానీ తండ్రి నా తన తీపి గుర్తులుగా మాకిచ్చాడు ఇది అనేసరికి వాళ్ళ కళ్ళబడి నీళ్ళొచ్చేసాయట. బాబా కూడా డాకే ఫాల్కర్‌ని ఎంతో మెచ్చుకున్నారు. కాబట్టి ఎండింగ్‌లో ఏం రాస్తున్నారంటే, మనకు వచ్చిన కష్టాలను విశాల దృక్పథంతో అనుభవించి అధిగమించడమే శ్రేయస్కరం అంటున్నారు. అప్పుడే మనం గమ్యం సులభంగా చేరగలం. కష్టాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నా కొంగును గట్టిగా పట్టుకుని ఉండండి అని బాబా అన్నట్లుగా అలా చేయడం ద్వారా ఈ విశ్వాత్మకమైన నా కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటారు. తద్వారా మీరు మిక్కిలి అదృష్టవంతులవుతారు. ఎప్పుడైతే మీరు దివ్య ప్రీతమునికి చెందిన వారవుతారో అప్పుడు మిమ్మల్ని బాబా యుగ యుగాల నుండి ఉన్న ఈ మాయ అనే కల నుండి మేలుకొలుపుతాడు. అందువలన బాధ కూడా బాబా ఇచ్చే మేలుకొలిపే అంటున్నాడు డాకే ఫాల్కర్. అంటే అంటే మనకు అనిపిస్తుంది ఈ ఈ బాధ టైములో మనం ఎలా అది తీసుకోవాలి అంటే దానికి రీచి కూడా చాలా అద్భుతంగా చెప్పిన ఒక సంఘటన కూడా మనం తెలుసుకుందామండి. మనకొక డౌట్ వస్తుంది. అంటే ఈ బాధలన్నీ కూడా బాబా యొక్క విశ్వవ్యాప్తమైన బాధతో పోల్చుకోవచ్చా? అంటే ఒక ప్రేమికుడు అడుగుతాడు. మనం ఇన్ని బాధలు పడుతున్నామంటే బాబా యొక్క విశ్వ కార్యక్రమానికి మనం ఏమైనా సహాయం చేస్తున్నట్టా అని. అది ఎంత అమాయకంగానో అడిగిన ప్రశ్నో, కానీ ఈ రీచి చాలా శాంతంగా, అంటే బాబా ఇప్పుడు ఈ బాధలు అనుభవించండి, నా ఇచ్చను అంగీకరించండి అంటే ఆయన విశ్వ కార్యక్రమానికి కాదండి. మన ఆత్మ ప్రయాణాన్ని సుగమనం చేయడం కోసం తండ్రి ఇచ్చిన సందేశం అది. ఎందుకంటే అలా అనకపోతే మానవుడు ఎప్పుడూ మాయలోనే మమైకమైపోయి దాన్నే పట్టుకుని ఉంటాడు. ఎప్పటికీ ఈ ఆత్మ పరమాత్మలో కలవాలి. అందుకని బాబా మై విష్ ఇచ్చారు. నవజీవనం అంటూ ఆయనే సూచించి ఆచరించారు. యాక్సిడెంట్ల ద్వారా సంస్కార ప్రక్షాళన చేసుకున్నారు. ఇన్ని చేస్తున్నాడు తండ్రి అంటే ఆయన కోసం కాదు. ఇది మనం గ్రహించాలి. మౌనం ఒక రోజు ఉండమన్నారండి బాబా. దానివల్ల బాబాకి మనం ఏమైనా ఉపయోగపడతామా అంటే అది అస్సలు కాదు. మౌనం అన్నది కృతజ్ఞత. తండ్రి ఎన్నో కష్టాలు కోర్చి, ఎన్నో త్యాగమయ జీవితాన్ని గడిపి, తన కోసం ఒక్క క్షణం కూడా జీవించి ఎరగని అద్భుత అవతారం మెహరవతారం. మనం మెహర్ ప్రభు చరిత్రను చదువుతాము. ఎక్కడా కూడా బాబా కోసం జీవించిన క్షణాలు కనిపించవు. య య ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా మానవ కళ్యాణం కోసం, మానవ ఉద్ధరణ కోసమే ఉన్న అవతారం. కాబట్టి బాబా ఒకరోజు మన మౌనం మనకే. ఎందుకంటే ఆయనకు కృతజ్ఞత చూపించడానికి ఒక అద్భుత అవకాశం ప్రేమికునికి బాబా ఇచ్చిన అవకాశం. కాబట్టి ఇక్కడ ఒక యాత్రికుడు ఇరిచిని అడుగుతాడు. ఏమనంటే విపరీతమైన కష్టాల్లో ఉన్న బాబా ప్రేమికులు బాబా యొక్క విశ్వవ్యాప్తమైన బాధలో మరియు పనిలో పాలు పంచుకుంటున్నారా? ఇక్కడ డాకే ఫాల్కర్ ఆల్రెడీ చెప్పేశాడు. ఆ విశ్వాత్మకమైన కార్యక్రమం అంటే ప్రతి ఆత్మని జీవిత పరమాత్మలో కలపడం కోసమే భగవంతుడు కిందకి వస్తాడు. అది బాధ్యతగా తీసుకుంటాడండి. అంటే ఈ ఆత్మలో నీ సంస్కార ప్రక్షాళన జరగాలి. అంటే సంస్కార ప్రక్షాళన జరగాలి అంటే మనం చేసేసినవన్నీ అంటే బాబాకి అనువుగా మనం జీవించేస్తూ ఉంటే సంస్కార ప్రక్షాళన అయిపోతుందా అంటే, అందుకే ఇరిచి చెప్తాడు. బాబు నువ్వు బాబా విశ్వవ్యాపన కార్యక్రమంలో పాలు పంచుకోవడం కాదు, ఆ సంస్కార మూటని పెంచకుండా చూసుకో. అది బొయ్యలేకపోతున్నాడు తండ్రి. దాన్ని పెంచకుండా తగ్గించడానికి అవకాశం ఉంటే తగ్గించుకో. నువ్వు ఒక్క సందేశంలో మాటని పాటించినా అన్నీ వచ్చి కూర్చుంటాయి అని బాబా చెప్పినట్లుగా అది ఆచరించడానికి ప్రయత్నిస్తే నీ సంస్కారాల మూట బరువులో కొంత తగ్గించినటు వాడివి అవుతావు అని ఇరిచ్ చెప్తాడు. అలాగే ఇక్కడ యాత్రికుడు అడిగిన ప్రశ్నకి ఇరిచ్ అంటాడు, ఎవరైనా తాను భగవంతుని పనిలో లేదా బాధలో పాలు పంచుకుంటాను అనే ఆలోచనే మూర్ఖత్వం అంటున్నాడు. భగవంతుని విశ్వ కార్యక్రమంలో మనమెలా సాయం చేయగలమండి? అసలది అవ్వదు. ఆయన చేయించుకోగలిగితేనే హను అంటే హనుమంతులందరూ కలిసి రాముడికి వేశారు అంటే, అది రాముడి యొక్క సహకారంతో వాళ్ళు వేయగలిగారు. రాకపోతే వాళ్ళు వేయలేరు. అలాగే ఇక్కడ అతను అడిగిన దాని మూర్ఖత్వము అంటున్నాడు ఇరిచి. ఇదే విషయాన్ని బాబా పదే పదే చెప్పేవారు. తన బాధ ఎంత విపరీతమైనదంటే దాన్నెవరూ పంచుకోలేరు. బాబా చెప్పేశారు ఆల్రెడీ. దాని భారాన్ని తానొక్కడే భరించగలని కూడా బాబా చెప్పారు. బాబా తన విశ్వ కార్యం నిర్వహిస్తున్నప్పుడు హఠాత్తుగా శారీరకంగా ఎన్నో మార్పులు జరిగేవి. ఆయన తీవ్ర యాతనకు గురయ్యేవారు. ఆ పని పూర్తి కాగానే
మరలా ఆయన ఆరోగ్యం యథాస్థితికి వచ్చేది. అది ఆయనే చేసుకోగలరు, ఆయనే సవరించుకోగలరు అని చెప్తున్నాడు. ఆ బాధ భరించగలడు, బాధ తీసేయగలడు. ఎందుకంటే మేము దగ్గరుండి చూసాం కనుక అని చెప్తున్నాడు ఇరిచి. ఆ ఆలోచనే మూర్ఖత్వం. బాబా బాధలో పాలు పంచుకుంటున్నామా అన్నది మూర్ఖత్వం. ఆలోచనే మూర్ఖం. ఆలోచనే అంటున్నాడు చూడండి. అంటే మనం గబుక్కున అనేస్తున్నాం మాట. ఆ మాట ఆలోచనలోనే రాకూడదు అని చెప్తూ మేము స్వయంగా చూసాం. బాబాని దగ్గరుండి చూసాం. అంతలోనే బాబా సిక్కయ్యేవారు. మళ్ళీ ఆ పని పూర్తయిపోగానే యథాతిథికొచ్చేవారు బాబా ఆరోగ్యం అని చెప్తున్నాడు ఇరిచి. ప్రపంచంలో ఏదైనా విపత్తు జరిగినా లేదా తన ప్రేమికులెవరైనా తీవ్రమైన ఇక్కట్లో ఉన్నా సాధారణంగా ఇలా జరిగేది. ఆ పని ఆయనే చేయగలరు. పని తీవ్రతను బట్టి ఆయన బాధ తీవ్రత ఉండేది. మేము మండలి వాళ్ళం బాబా పడే శారీరక బాధను మాత్రమే చూడగలిగేవాళ్ళం. ఆయనకు ఏ విధంగా ఉపశమనం కలిద్దామా అని ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళం. ఒక్కొక్కసారి ఆయన శారీరక బాధ ఎంత తీవ్రంగా ఉండేదంటే మేము చూడలేకపోయేవాళ్ళం చెప్తున్నాడు ఇరిచి. చూడలేని వాళ్ళు సహాయం ఎలా చేసేస్తారు చెప్పండి. అందుకే ఇరిచి మూర్ఖత్వం అని పోల్చాడు. ఈ బాధను మాతో పంచుకోమని మేము ఆయన్ని కోరినప్పుడు, ఈ బాధలో ఇసుమంత బాధనైనా నేను మీ భుజాలపై వేస్తే అది నిన్ను అణిచివేస్తుంది. నేను మాత్రమే దీన్ని భరించగలను అనేవారు బాబా. బాబా యొక్క బాధను తమతో పంచుకోమని బాబాను మండలి వారు అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేం కూడా మీలాగే అడిగాం చెప్తున్నాడు ఇరిచి. అలా పంచుకోవడానికి సిద్ధమైన ప్రేమికులు తీవ్రమైన ఇబ్బందులు మరియు విపరీతమైన వేదనను తట్టుకోలేక బాబా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, తండ్రి మా దుస్థితి నుండి మమ్మల్ని రక్షించమని బాబా అని వేడుకునేవారు. అప్పుడు బాబా అన్నారు, నా బాధలో ఇసుమంత బరువును నీపై ఉంచితేనే నీవు లబో దిబో అంటున్నావు. నేను విశ్వం మొత్తం భారాన్ని మోస్తున్నాను. దాని లోతు నీవసలు ఊహించలేవు అన్నట. అంటే ఈ బాధను భరించలేక చూడలేకపోయేవారు వాళ్ళు. ఏం చెయ్యలేకపోయేవారు. ఆవేశంలో ఒకసారి అంటే బాబా ఒక చిన్న అంటే ఇసుక రేణువంత బాధని ఇచ్చారట. ఒక్క సెకను భరించి వెంటనే పరిగెట్టుకొచ్చి లబోదీబో బాబా తీసేని అన్నారట. అప్పుడు బాబా అంటున్నారు, మీకు ఆ లోతు తెలియక మీరు ఎలా మాట్లాడుతున్నారు అని. కాబట్టి బాబా యొక్క బాధను మేము అంచనా వేయడం కూడా బహు కష్టం. అంటే దగ్గరుండి చూసిన వాళ్ళే అంచనా వేయడం కష్టం అంటున్నారు చూడండి. ఆయన మాత్రమే దాన్ని భరించగలరు అంటున్నారు ఇరిచి. ఇంకా ఇరిచి అంటున్నారు, ఆయన ప్రేమికులుగా మనం ఆయన బాధను తగ్గించగలం అన్నాడు. ఎలా చేయగలం? అలా చేయడం ద్వారా ఆయన బాధను మరింత పెంచకూడదు. అయితే అది సాధించడానికి ఏం చెయ్యాలి అంటే, మనం ప్రతిరోజు చేసే పనుల్లో మరియు విషయాల్లో బాబాను అనుసరిస్తూ ఆయనకు విధేయులుగా ఉండాలి. అయితే అది ఏ విధంగా సహాయపడుతుంది అంటే చాలా సులభంగా ఉంది అంటున్నారు ఇరిచి. ఉంది. ఆ బాధను తగ్గించడం అంటే ఇరిచి చెప్తున్నాడు. దానికొక చాలా సులభమైన పద్ధతి ఉంది అని చెప్తున్నాడు. అయితే ఏ విధంగా సహాయపడుతుంది అంటే, ఎవరైనా సరే అతడు గాని, ఆమె గాని చేసే ప్రతి పని బంధనాలను కలిగిస్తుంది కదా! కర్మే కదా నడిపిస్తుంది. అదేమవుతుంది? బంధనాలను కలిగిస్తుంది. ఎందుకంటే ఆ పని చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనే భావన ఉంటుంది. ఆ అసత్యపు నేను అలా రోజు రోజుకు బలపడుతూ ఆ ఆత్మను బంధనాలలో ముంచేస్తుంది. అప్పుడు ప్రతి వాడి ఆలోచనలు ప్రతి క్షణం ఆ అసత్యపు నేను చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏమనుకుంటాడు వాడు? నేను చేయగలను. నా అంతలా చేసేవాడు లేరు. నా అంతలా మాట్లాడే ఇంక నేనుతో ఆ ఆత్మ బంధనాల్లో ఇరుక్కుపోతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇలా బంధనాల్లో ఇరుక్కుపోయిన ఈ ఆత్మ బయటపడాలి అంటే ఈ ప్రయత్నమంతా బాబాదే అనే భావన రావాలి. అంటే చేసే ప్రతి పనిలో బాబా చేయిస్తున్నారు అనే భావన వస్తే ఈ బంధనాల నుండి నువ్వు స్వేచ్ఛ పొందగలవు అంటున్నాడు ఇరిచి. అదెలాగా? నిరంతర నామస్మరణ అంటున్నాడు ఇరిచి. అదే అంటే నిరంతరం తన నామాన్ని జపించడం. ఆయన్ని ఎంతగా ధ్యానించాలంటే నిన్ను నీవు మరిచిపోవాలి అంటున్నాడు. నీవు చేసే ప్రతి పనిలోనూ ఆయన్ని ఎంతగా స్మరించాలంటే నీ అసత్యపు నేను మటుమాయమవ్వాలి. అలా చెయ్యగలిగినప్పుడు నీవు బంధనాల నుండి తప్పించుకోవచ్చు. ఆ పని చేస్తుంది నీవు కాదు, ఆయనే సర్వం చేస్తాడు. ఆయన ఎరికే నీకు ఉండడంతో ఇదంతా కూడా ఏమవుతుంది? బంధనాలు, సంస్కార ప్రక్షాళన, కొత్త సంస్కారాలు కలవకపోవడం ఇవన్నీ జరుగుతాయి కనుక నిరంతర నామస్మరణ సులభమైన మార్గము అని చెప్తున్నాడు ఇరిచి. అలా చేయడం ద్వారా
నీవు ఆయన బరువును తగ్గించగలవు. అంటే ఈ సంస్కారాల బరువును మోస్తున్నారండి బాబా. దాన్ని పెంచకు, తగ్గించు. తగ్గించగలే స్థాయి నీకుంది. ఎలా ఉంది? చేసే ప్రతి పని కూడా నీకు బంధనం కాకుండా సంస్కార ప్రక్షాళన జరుగుతూ, సంస్కారాలు పెరగకుండా చెయ్యాలి అంటే నిరంతర నామస్మరణ చేసేది, చేయించేది. మనం పాడుతూ ఉంటాం, అవతార మూర్తివి నీవే అని. పలికేది నీవు, పలికించేది నీవు అన్ని పాడుతూ ఉంటాం గదా! అది ఆచరణలో చేయమని చెప్తున్నాడు. అంటే చేసే ప్రతి పని బాబాతో అనుసంధానం అవ్వమంటున్నాడు. అంటే చేసేది, చేయించేది అన్నీ ఆయనే అని అనమంటున్నాడు. ఆ అనుభూతి పొందమంటున్నాడు. అప్పుడేమవుతుంది? అది బాబాకి యొక్క బరువును తగ్గించగలదు అంటున్నాడు. నువ్వు కూడా బంధనాలలో బంధింపబడవు అంటున్నాడు. ఆయన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తూ, ఆయన ధ్యాసలో ప్రేమ మరియు సేవతో ప్రవర్తిస్తే, నీవు నీ అసత్యపు నేను దాటుకుంటూ, సత్యాన్ని తెలుసుకుంటూ, నీ గమ్యాన్ని దగ్గరవుతావు అని చెప్తున్నారు రిచి. ఈ విధంగా నీవు నిజమైన స్వేచ్ఛను అందివ్వడానికి సహాయపడే బాబాకు సహాయపడగలవు. దాంతో నీవు ఆయన బరువును తగ్గించగలవు. ఇది మనం అర్థం చేసుకోవాలండి. అంతేగాని బాబాకేమీ లాభం కాదు. మనం మౌనం ఉండడం, మనం కష్టాలు అనుభవించడం ఇవన్నీ కూడా బాబాకేమీ లాభం కాదు. కానీ దాని ప్రతీదీ కూడా ఆయన నుండే వస్తుంది అనే భావనతో, అంటే కష్టమైనా, సుఖమైనా ఏదైనా సరే ఏది వచ్చినా కూడా బాబా ఇచ్చారు అనే ఆయన ఇచ్చకు తలవొగ్గుతో మన జీవితాన్ని ముందుకు తీసుకెళితే కనుక ఈ సంస్కార బంధనాల నుండి ప్రక్షాళన జరుగుతుంది. ఆయన దరి చేరడానికి దారి చూపుతుంది అంటున్నారు. అసలు ఈ బాధలు ఎందుకొస్తాయి అంటే, ఉపాసిని మహారాజ్ చెప్పిన విషయాన్ని చెప్పేసి మనం ముగించేసుకుందామండి. ఉపాసిని మహారాజుని ఒక ప్రేమికుడు అడుగుతాడు. నీకు చాలా దగ్గరగా ఉండే ప్రేమికులు ఈ తీవ్రమైన బాధను ఎందుకు అనుభవిస్తారు అని. అంటే ఇది ఉపాసిని మహారాజ్ చాలా అద్భుతంగా చెప్తారు. ఎందుకంటే ఒక తక్కువ చైతన్యం గల జీవి ఉందనుకోండి, ఎక్కువ చైతన్యం గల జీవిలో ఐక్యం కావాలంటే, ఈ తక్కువ చైతన్యపు స్థాయిలో ఉన్న జీవి ఎక్కువ చైతన్యం ఉన్న జీవికి ఆహారంగా మారిపోవాలి అంటున్నారు. మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే ఆయన కొంచెం అర్థమయ్యేలా చెప్పారు. అది కూడా ఒక్కసారి. ఎక్కువ చైతన్యం గల జీవి తక్కువ చైతన్యం గల జీవిని పూర్తిగా తినేసినప్పుడు, ఈ తక్కువ చైతన్యం ఉన్న జీవి ఎక్కువ చైతన్యం ఉన్న జీవిలో కలిసిపోయి ఒకటైపోతుంది అంటూ, మీకు బాగా అర్థం కావాలంటే, ఒక కీటకం ఒక పక్షి స్థాయికి ఎదగాలంటే అది పక్షికి ఆహారంగా మారాలట. ఒక మేకపిల్ల సింహం స్థాయికి ఎదగాలంటే ఆ మేక సింహానికి ఆహారంగా మారాలి. ఆ సింహం ఆ మేకను జీర్ణించుకోవడానికి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మింగేస్తుంది. అదే విధంగా నేను నా ప్రేమికులతో వ్యవహరిస్తాను అన్నట్టు ఉపాసిని మహారాజు. నా ప్రేమికుడు తనకంటే ఎక్కువ చైతన్యంలో ఉన్న నన్ను నిజంగా చేరాలనుకుంటే అతను నాకు ఆహారంగా మారాలి. ఆ ఆహారాన్ని నేను జీర్ణించుకోవాలంటే దాన్ని చిన్న చిన్న తునకలుగా చేసుకోవాలి. అప్పుడు సరిగ్గా జీర్ణమై నాలో కలిసిపోతుంది. అప్పుడే సరిగ్గా నాకు ఆహారమైన నా ప్రేమికుడు నా చైతన్యంలో ఏకమైపోతాడు. కాబట్టే నా ప్రేమికుని బాధ లేదా ముక్కలు ముక్కలుగా అవడం చాలా అవసరం అని చెప్తున్నారు. మనకి 'గుల్మాయి' స్టోరీయే మన ఈ మధ్యనే వచ్చింది రీసెంట్‌గా. ఆవిడ కథ చదివితే చాలండి, బాబోయ్! ఇన్ని కష్టాలా అనిపించేస్తుందన్నమాట. అలాగే ఉపాసిని మహారాజ్ చెప్తుంది కూడా ఇప్పుడు మనకు బాగా అవగతమవుతుంది. ఇంకా మీకు అర్థమవ్వాలంటే ఉపాసిని మహారాజ్ చెప్తున్నారు, "నీవెప్పుడైనా కొంచెం బంగారం అమ్మడానికి కంసాలి వద్దకు వెళ్ళావా?" అని అడిగారట. కంసాలి దగ్గర పెద్ద మొత్తంలో బంగారం ఉంటుంది. నీవు అతని వద్దకు నీ బంగారం పట్టుకెళ్ళినప్పుడు అతడు దాన్ని వెంటనే కరిగించేసి తన వద్దనున్న బంగారంలో కలిపేసుకోడు. ఎందుకంటే నువ్వు తెచ్చిన బంగారం నిజాయితీదా, నికార్సుదా టెస్ట్ చేస్తాడు కదా! అలాగే ఆ బంగారం ఎంత నికార్సయిందో మొదట పరీక్షిస్తాడు కంసాలి. ఏం చేస్తాడు వాడు? మనందరికీ తెలుసు. గీటురాయి మిగీయడం, అవసరమైతే సుత్తితో కొట్టడం, లేతే నిప్పుల్లో వేయడం, ఇవన్నీ ఈ పరీక్షలన్నీ పట్టుకుంటుందండి మనం తెచ్చిన బంగారం. అన్ని పరీక్షలు చేసి ఆ బంగారం మంచిదే అని తను నమ్మినప్పుడు మాత్రమే తీవ్రమైన వేడిపై దాన్ని కరిగిస్తాడు. తన దగ్గరున్న అప్పటికే ఉన్న బంగారంలో దాన్ని ఏకం చేసేసుకుంటాడు కంసాలి. అలాగే నేను అంటున్నాడు. నా దగ్గరున్న స్వర్ణ నిధిలో ఎవరైనా కలవాలనుకుంటే దాని నాణ్యతను పరీక్షించడానికి అనేక పరీక్షలు చేస్తాను. ఆ తర్వాతే దాన్ని నా దగ్గరున్న నిధిలో కలుపుకుంటాను అన్నట్టు ఉపాసిని మహారాజు. కాబట్టి మరో ప్రేమికుడు అన్నట్ట, మరి శిష్యుడు ఎందుకు బాధపడాలో చెప్పారు. కానీ గురువు కూడా బాధపడడం చూస్తాం. దానికి కారణం ఏంటి? మనం బాబా బాధపడ్డారు కదా!
దాన్ని ఉపాసిని మహారాజ్ దగ్గర ప్రేమికుడు అడుగుతున్నాడు. మన బాధలంటే మన సంస్కారాలు, మన కర్మలు ఇవి. మరి గురువెందుకు బాధపడాలి అంటే ఉపాసిని మహారాజ్ చెప్తున్నాడు, ప్రేమికుల బాధల ద్వారా వారి సంస్కారాలను గురువు తీసేసుకోవడమే కాకుండా తనకు సన్నిహితంగా ఉండే ప్రేమికులలో దయ, జాలి, కరుణ, త్యాగం మరియు గురువు పట్ల భక్తి భావాలను కల్పిస్తాడు. ఆ భావనలు వారిలో కలగడానికి తగిన పరిస్థితులను కల్పిస్తాడు గురువు. గురువుకు సన్నిహితంగా ఉండే ప్రేమికులు తమ పట్ల గురువు కాఠిన్యత చూచి ఓర్వలేకపోతారు. ఎప్పుడైతే వారు గురువు బాధపడడం చూస్తారో వారిలో గురువు మీద ఉన్న భావన మారి దాని స్థానంలో గురువు పట్ల ప్రేమ, జాలి కలుగుతాయి. మనకు తెలుసు మంజిలీమిలో ఒక ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ శిష్యులు ఎవరైనా తప్పు చేస్తే బాబా శిక్ష అనుభవించేవారండి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే బాబాయే లెంపలు కొట్టుకోవడం, ఇవన్నీ మనకి గదిలోకి వెళ్ళి బంధించేసుకోవడం, కొన్ని రోజులు భోజనం మానేయడం, ఇవన్నీ మనకి తెలుసు. అవన్నీ ఏమవుతాయంటే చూడ్డానికి చాలా కాఠిన్యంగా అనిపించినా వాళ్ళకి అప్పుడు ఏమవుతుంటండి, గురువు మీద ఉన్న ఈ భక్తి ఇలా ప్రేమగా మారిపోతుంది అని చెప్తున్నాడు ఉపాసని మహారాజు. ఆ స్థానంలో ప్రేమ, జాలి కలుగుతాయి. అందుకే గురువు బాధలు అనుభవిస్తాడు అని చెప్తున్నారు. ఈ మార్పు సేవాభావంతో జీవించడానికి ప్రోత్సహించడమే కాకుండా గురువు యొక్క బాధను తగ్గించడానికి ఏ విధమైన కఠిన పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తయారైపోతాట శిష్యుడు. అంటే ఆ ఒక్క బాధను చూడలేక, అయ్యో నా వల్ల తండ్రి ఇంత బాధపడ్డాడు కాబట్టి ఇలాంటి తప్పు మళ్ళీ చేయకూడదు అనే ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చేస్తాట. ఇంకా సేవాభావంతోనే ఉంటాట. ఈ భావన కలగడం కోసం ఆ కఠిన పరిస్థితులు వస్తాయి అని చెప్తున్నారు ఉపాసని మహారాజు. నా ప్రేమికులలో ఈ మార్పు చాలా అవసరం. అందుకే నా బాధ ద్వారా వారికి నేను సహకరిస్తాను. దీని ద్వారా తుదకు నా ప్రేమికులు నాలో ఐక్యమవుతారు అన్నట్టు ఉపాసని మహారాజు. కాబట్టి సోదరి మణిజ అంటుందండి, చాలా అద్భుతమైన మాట. బాబా నీవు క్రీస్తుగా వచ్చినప్పుడు పీటర్ చాలా గొప్ప పాత్ర పోషించాడు. కానీ అలాంటి వాడు నీ చివరి క్షణాల్లో 3 సార్లు నీవెవరో తనకు తెలియదని అన్నది కదా, అలాంటి దుస్థితి అతనికి ఎందుకు కల్పించావు? అంటే ఎంత అద్భుతమైన పీటర్ ప్రేమ, ఆయన సర్వీస్ అంతా మనకు తెలుసు. అందుకని మణి అడుగుతోంది, అలాంటి పీటరే ఆఖరి టైంలో 3 సార్లు అడిగితే జీసస్ ఎవరో మీకు తెలుసా అంటే తెలీదని 3 సార్లు చెప్తాడు. అలాంటి పరిస్థితి పీటర్కి ఎందుకు కల్పించావని బాబాని అడిగింట సోదరి మణిజ. దానికి బాబా అంటున్నారు, పీటర్ నన్ను తిరస్కరించిన తర్వాత అతడు పడిన పశ్చాత్తాపం నా కొరకు అతడు తర్వాత చేసిన పనికి తగ్గ బలం, శక్తిని పొందడానికి అత్యవసరం. అంటే ఆ సిలువ వేయించుకున్నాడండి అతను. అంటే సిలువ మామూలుగా వేయడం కాకుండా తన్ని తిరగేసి, అంటే తల కిందకి కాళ్ళు పైకి వచ్చేలా సిలువ వేయించుకోమంటాడు. ఆ రకంగా విశ్వ కార్యక్రమానికి, అంటే అతడు తర్వాత చేసిన పనికి తగ్గ బలం, శక్తి పొందడానికి ఆ పరిస్థితి అవసరం అని చెప్పారట మా బాబా. కాబట్టి పీటర్ ఆ తర్వాత చేసిన పని ఎంత గొప్పదో, ఆ పని మాత్రమే కాదు, పీటర్ తాను సిలువ వేస్తూ పడుతున్నప్పుడు సిలువను తలకిందులుగా వేలాడదీయించుకున్నాడు అని సోదరి మణిజ చెప్పింది. కాబట్టి ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ మనకి ఏమనిపిస్తాయంటే, భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఇలాంటి పరిస్థితి ఏంటి? అక్కడ అంత అన్యాయం జరిగిందేంటి? ఇక్కడ ఇంత మనం అసలు ఏది బేరీజు చేయలేమండి. అసలు మన కంప్లైంట్ అన్నది ఉండకూడదు. ఆ ఫీజు మహాకవి చెప్పినా, బాబా మండలి ప్రార్థనలో చెప్పినా ఒకటే మాట, ఆయన కొంగుని దృఢంగా పట్టుకుని ఉన్నంత సేపు, ఆయన ఇచ్చిన అంగీకరించినంత సేపు జయబాబా అధికారికంగా బాబా ఆగిపోయింది ఎందుకు? హలో రజనీ గారు స్పీచ్ వినిపిస్తుందా? జయబాబా అవును ఆగింది. రమణమ్మ గారు వినిపిస్తుంది. ఎండింగ్ వచ్చిందండి. ఓకే. అలా ఆయన కొంగును పట్టుకుంటూ దృఢంగా అధికారికంగా ప్రేమించడం వలన అప్పుడు ఈ కంప్లైంట్స్ అన్నీ ఉండవు, క్వశ్చనింగ్ ఉండదు. అంతా ఆయన ఇచ్చి నడిపిస్తుందనే భావనలో ప్రేమికుడు తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాడు. అందుకని బాధలు మా మేలు కోసమే, మంచి కోసమే అనేది బాబా కూడా. అందుకే అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పనగేశ్వరరావు గారు. జై బాబా అండి. మెహర్ బాబా యొక్క విశ్వ బాధ, యూనివర్సల్ సఫరింగ్. ఆ యూనివర్సల్ సఫరింగ్ గురించి బాబా డీటెయిల్గా చెప్పారు. ఎన్నో ఉదాహరణలతో మీరు చెప్పారు. ఇప్పుడు అవన్నీ కూడా శిరోధార్యం ప్రతి ఒక్కరికి కూడా. అయితే కర్మ సిద్ధాంతం అనేది ఉంది. మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలు ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలో దాంట్లో అనేక మార్గాలు సూచించారు. అలాగే ఆయనకి విధేయులై ఉండడం,
ఆయన విశ్వ సఫరింగ్ లో మనం కూడా పాలు పంచుకోవడం, ఏ విధంగా పాలు పంచుకోవాలో కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఆ సన్నిహితత్వం అవతారుడితోటి ఈ అవతార యుగంలో ఆ ప్రేమికుడి సన్నిహితత్వం ఏదైతే ఉందో ఆ సన్నిహిత తత్వాన్ని బట్టి అవన్నీ కూడా లభిస్తాయి. అలా లభించిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. వాళ్ళు బాబాతో ఉన్నారు, ఉండి ఆ బాధలన్నీ కూడా బాధలుగా భరించలేదు. ఎందుకంటే సత్యం తెలిసిపోయింది వాళ్ళకి. సత్యం తెలిసిపోతే ఇంకా బాధ అనిపించదు. సత్యం తెలియనంత వరకు బాధ అనిపిస్తుంది. నేను అనే భావం ఉన్నంత వరకు బాధ అనిపిస్తుంది. ఆ నేను అనే భావం ఎప్పుడైతే పోయిందో ఇంకా బాధ అనిపించదు. ఆ విధంగా వాళ్ళు జీవించి చూపించారు. వాళ్ళందరూ కూడా మనకి ప్రామాణికాలు. మనం కూడా ఆ విధంగానే జీవించాలి. జై బాబా. ఇప్పుడు శ్రీకుమార్ గారు పాడతారా మీరు? నాకైతే ఏం వినపట్లేదు. శ్రీకుమార్ గారు వినపడుతుందా? నా మాట వినపడుతుందా అండి? వినపడుతోందండి. జై బాబా. ఓకే, పాడతారా మీరు? పాడతాను. పాడండి. బాబయేవ దైవతం బహుజన సుకృతం శ్రీ బాబయేవ దైవతం మునిజన ప్రియతం మెహర్ బాబా దేవ దైవతం శ్రీ మెహర్ బాబా ఏవ దైవతం విగత కర్మ కాండమతం విజిత బంధయుతమోహం అమల మౌన ధర్మ ధృతం అతులిత సౌఖ్యదాయకం అతుల సౌఖ్యదాయకం బాబయేవ దైవతం బహుజన సుకృతం శ్రీ బాబయేవ దైవతం మునిజన ప్రియతం దివ్య ప్రేమ దీప్తి నిభం భవ్య సంజ్ఞకర భాషణం అన్యయానంద నిధిం అవ్యయానంద నిధిం అఖిల లోకరక్షకం బాబయేవ దైవతం బహుజన సుకృతం యుగ పోషక గుణ సింధు యుగ పోషక గుణ సింధు జనతోషక నిజ బంధో రామచంద్ర హృది రచన ప్రేమ పూర్ణ దృక్వదన రామచంద్ర హృది రచన ప్రేమ పూర్ణ దృక్వదన బాబయేవ దైవతం బహుజన సుకృతం శ్రీ బాబయేవ దైవతం మునిజన ప్రియతం మెహరు బాబా ఏవ దైవతం శ్రీ బాబయేవ దైవతం. జై బాబా పన్నగేశ్వర గారు. జై బాబా అందరికి. జై బాబా అండి. జై బాబా అండి శ్రీకుమార్ గారు. బాలరాజు గారు పాట. జై బాబా అండి. బాలరాజు గారు ఒక పాట పాడతారు. తర్వాత మాలతి గారు ప్రార్థనకి సిద్ధంగా ఉండాలి. హారతికి పుష్పలత గారు సిద్ధంగా ఉండాలి. మెహర్ బాబా నౌకా సాగిపోతుంది, మెహర్ ప్రేమ నౌకా సాగిపోతుంది, మెహర్ బాబా నౌకా సాగిపోతుంది, మెహర్ ప్రేమ నౌకా సాగిపోతుంది.
అందులో చుక్కాని శ్రీ మెహరు బాబయే, అందులో చుక్కాని శ్రీ మెహరు బాబయే, నామంబు పలికితే నావ సాగిపోతుంది, నామంబు పలికితే నావ సాగిపోతుంది, మెహర్ బాబా నౌక సాగిపోతుంది, మెహర్ ప్రేమ నౌక సాగిపోతుంది. తెడ్డయ్య పని లేదు తెరచాప పని లేదు, తెడ్డయ్య పని లేదు తెరచాప పని లేదు, నామంబు పలికితే నావ సాగిపోతుంది, నామంబు పలికితే నావ సాగిపోతుంది, మెహర్ బాబా నౌక సాగిపోతుంది, మెహర్ ప్రేమ నౌక సాగిపోతుంది, మెహర్ బాబా నౌక సాగిపోతుంది, మెహర్ ప్రేమ నౌక సాగిపోతుంది. బీదలకు సాదలకు ఒక్కటే నావా, బీదలకు సాదలకు ఒక్కటే నావా, నామంబు పలికితే నావ సాగిపోతుంది, నామంబు పలికితే నావ సాగిపోతుంది, మెహర్ బాబా నౌక సాగిపోతుంది, మెహర్ ప్రేమ నౌక సాగిపోతుంది, మెహర్ బాబా నౌక సాగిపోతుంది, మెహర్ ప్రేమ నౌక సాగిపోతుంది. డబ్బిచ్చి మీరు ఈ నావ ఎక్కలేరు, డబ్బిచ్చి మీరు ఈ నావ ఎక్కలేరు, నామంబు పలికితే నావ సాగిపోతుంది, నామంబు పలికితే నావ సాగిపోతుంది, మెహర్ బాబా నౌక సాగిపోతుంది, మెహర్ ప్రేమ నౌక సాగిపోతుంది, మెహర్ బాబా నౌక సాగిపోతుంది, మెహర్ ప్రేమ నౌక సాగిపోతుంది. హరే మెహర్ హరే మెహర్ 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 హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ 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 హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ 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 హరే 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 బాబా మెహర్ బాబా హరే. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా సార్. జయబాబా బాలరాజు గారు, సదానంద్ గారు ఇద్దరు కలిసి పాడినందుకు ఆనందంగా ఉంది నాకు. సదానంద్ గారు కొంత చాలా రోజులు అయింది. జయ బాబా. ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి 2 నిమిషాలు మల్లికార్జున గారు నామం చెప్తారు, 2 నిమిషాలు కోటేశ్వరరావు గారు నామం చెప్తారు, తర్వాత మాలతి గారు హారతి పడతారు, అదే ప్రార్థన చేస్తారు. మల్లికార్జున గారు 2 నిమిషాల నామం, కోటేశ్వరరావు గారు 2 నిమిషాల నామం. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा
अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా. ఇప్పుడు కోటేశ్వరరావు గారు 2 నిమిషాలు. जय बाबा सर। జై अवतार బాబా. मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। 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 सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। 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 सच्चिदानंद परमानंद 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 मेहरु बाबा विज्ञानंद। 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 सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। 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 सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा సార్ పన్నగేశ్వర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై బాబా అండి. ఇప్పుడు మారుతి గారు ప్రార్థన చేయాలి. जय बाबा। अवतार मेहर बाबा की जय। ఓ పరవర్దిగార్ సర్వకుశగా సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడు అద్వయుడు నిర్మమానుడు నీ ప్రమాణమెవరను ఎరంగనేడు నీ వర్ణము నామము రూపము గుణములు లేనివాడు నీవు అపరిమితుడు గంభీరుడు ఊహాతీతుడు భావనాతీతుడు శాశ్వతుడు నాశము లేనివాడు నీవు అవిభాజ్యుడు దివ్య చక్షులతో గాని నేనెవరిని చూడగలడు నువ్వు ఎల్లప్పుడూ ఉంటివి నువ్వు ఎల్లప్పుడూ ఉన్నావు నువ్వు ఎల్లప్పుడూ ఉండు నువ్వు అంతటను గలవు నువ్వు అన్నింటున్నావు మరి నువ్వు అంతటికి అన్నిటికీ ఆగలనందు నీవు ఆకాశము గలవు పాతాళం నువ్వు వ్యక్తుడు అవ్యక్తుడు అన్ని భూములు పొందున్నావు అన్ని భూములకు అతీతుడు నీవు 3 లోకాల్లో ఉన్నావు 3 లోకల కాలు కూడా ఉన్నావు 3 లోకల కావలు కూడా ఉన్నావు నువ్వు అగోచరుడు స్వతంత్రుడు నువ్వు సృష్టికర్త ప్రభుత్వడు
అందరి మనసులను హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తివంతుడు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞానసాగరుడు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞానం. నీ త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడు, నిత్య శుభంకరుడు. నీవు ఆత్మకళానాత్మవు, అనంతగుణ విశిష్టుడు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తుడు. నీవే సత్యముకు మూలము, ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పశుడు, సర్వోన్నతుడు. నీవు ప్రభుడు, పరమేశ్వరుడు. నీవు పరుడు, పరాత్పరుడు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, ఎస్దాన్, ఔర్ మస్తా, ప్రేతముడైన భగవంతుడు. నువ్వు ఈజదంబుడు, ఏకైక పూజ్యుడు. దేవ అవతార్ మెహర్ ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా ఇస్దాన్, లా ఇలా ఇల్లెల్లాహ, ఓ గాడ్ ఫాదర్ పరమ దయానుడు ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్ము, అపవిత్రము, అగుమాపవిత్రములకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఫలితంగా రాని పలికిన ప్రతి మాటను, చేసి ఉండరాని చేసిన ప్రత్యేకతను మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపనుకు, ద్వేషంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపనుకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపనుకు, కామ ప్రయత్నముకు, మా ప్రతి చేతకను, పలికిన ప్రతి అసత్యమునకు, సమస్త కపటవర్తనకు, ఆడి చెప్పిన ప్రతి వాగ్దానికి, సమస్త ప్రేమిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకా ముఖ్యంగా కూడా పర్లోక నాశనము కూర్చున్నట్టు మేము చేసిన ప్రతి పనికి, ఇతరులకు బాధ కలిగజేసిన మేము ఆడిన ప్రతి మాటకను, చేసిన ప్రతి చేతకను, ఇతరులకు బాధ కలగవలని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. నీ యొక్క అపార దయానుడు ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటికీ క్షమింప వేడుకుంటున్నాం. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకునేదాలుగా నిరంతరము విఫలమవుతున్న మమ్మల్ని క్షమింప వేడుకుంటున్నాం. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతమ దైవమా, నిన్ను అధికారముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా, ఇంకను అధికంగా నీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరికీ తోడ్పడము. ఇంకను బాబా కొంగుని చిట్ట చివరి వరకు వేడకొండిన విధముగా మాకందరికీ సహాయభూతుడు కన్నా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ పన్నగేశ్వర గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి మాధవ్ గారు. ఇప్పుడు కొద్ది క్షణాలు మనం థ్యాంక్ అందరం యూ. నుంచి మౌనంగా బాబాను తలుచుకుందామండి. తర్వాత పుష్పలత గారు హారతి పాడతారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. హారతి పాడండి పుష్పలత గారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలగించు, కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలగించు,
కామ క్రోధముల మది తొలగించు దామను వేడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారం హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సయోజము పొందగా పాహి శరణు సయోజము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి థ్యాంక్ యూ జై బాబా సార్ జై బాబా థ్యాంక్ యూ జై బాబా అండి మన ప్రియతముడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మనం అందరం ఇలా వినియోగించుకున్నాం సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు రోజున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బాబాలతోటి ఈ కార్యక్రమం ముగిస్తున్నాను అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అందరికీ జై బాబా అండి అవతార్ మెహర్ బాబాకి జై బాబా మెహర్ అందరికీ బాబా జై మెహర్ బాబా అందరికీ జై మెహర్ బాబా అందరికీ జై మెహర్ బాబా అండి సునా జై బాబా కుమారనే గారు జై బాబా అన్నయ్య జై బాబా జై మెహర్ బాబా అమ్మ జై మెహర్ బాబా జై బాబా అన్నయ్య